జై శ్రీకృష్ణ. పూర్వం యదువంశాధిపతి అయిన సూరసేనుడు మధురను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించేవాడు. సూరసేనుని కొడుకు వసుదేవుడు. దేవకుడి కుమార్తె దేవకి. వసుదేవుడికి దేవకికి ఇద్దరికి వివాహం చేశారు. దేవకుడు తన కుమార్తెపై అమితమైన ప్రేమతో ఏనుగులను, గుర్రాలను, చెలికత్తెలను, అలాగే స్వర్ణాలంకృతమైన రథాలను కట్న కానుకలుగా ఇచ్చి తనని అత్తవారింటికి పంపించాడు. వారితో పాటు ఉగ్రసేనుని కుమారుడైన కంసుని కూడా ఇచ్చి పంపించాడు. చాలా కోలాహలంగా వారి యొక్క ఊరేగింపు జరుగుతూ ఉంది. అకస్మాత్తుగా ఆకాశవాణి ఈ విధంగా పలికింది: కంస, నీవెంత మూర్ఖుడివి! నీ చెల్లెలి గర్భాన, అష్టమ గర్భాన జన్మించే సంతానం వల్ల నీకు మరణం రాసిపెట్టి ఉంది. అలాంటిది నువ్వు వారిని ఇంత ఆనందంగా ఎలా తీసుకుని వెళుతున్నావు అని వాణి వినిపించింది. అక్కడ వాతావరణం అంతా చాలా ఆశ్చర్యకరంగా మారిపోయింది. ఆకాశవాణిని విన్న కంసుడు దేవకీదేవి జుట్టు పట్టుకుని తన ఖడ్గంతో ఆమెను వధించబోయాడు. ఇదంతా చూసిన వసుదేవుడు, కంస, నీవు మరణానికి ఎందుకు భయపడుతున్నావు? నీవు భోజవంశీయుల్లో గొప్ప రాజుకి పుట్టావు. నీ తండ్రి ఉగ్రసేనుడు వంటి గొప్పవాడు. అలాంటిది నీవు చెడ్డవారితో స్నేహం చేయడం వల్ల నీకు దానవ ప్రవృత్తి వచ్చి ఉండొచ్చు. సాధు సంగంబు సకలార్థ సాధకంబు అని ఒక సేయింగ్ ఉంది మనకి శతక పద్యాల్లో. అంటే మనం మంచివారితో స్నేహం చేయడం వల్ల మన యొక్క నేచర్ మంచిగాను ఉన్నతంగాను మనల్ని నిలబెడుతుంది. చెడ్డవారితో సాంగత్యం వల్ల మనం ఎప్పుడు కూడా పతనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. చెడ్డవారి సాంగత్యం వల్ల దానవ ప్రవృత్తిని కొని తెచ్చుకున్నాడు. వసుదేవుడు ఇలా చెప్తున్నాడు అనమాట: నీకు మరణ భయం ఉంది ఆకాశవాణి మాటలు వినడం ద్వారా. అయితే ఇక్కడ నీ సోదరికి పుట్టిన అష్టమ గర్భం నుంచి నీకు మరణం రాసి పెట్టుంది, కానీ నీ సోదరి నుంచి కాదు కదా. నీవు మరణానికి భయపడవద్దు. నిజంగా నీ సోదరి వల్ల నీకు మరణం సంభవిస్తుంది, తన సంతానం వల్ల మరణం సంభవిస్తుంది అని నువ్వు అనుకుంటే, తనకి పుట్టిన సంతానాన్ని అంతటిని కూడా నేను నీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి కొన్ని పొగడ్తలతో, ముఖస్థుతులతో వసుదేవుడు కంసుని ప్రాధేయపడ్డాడు. ఎందుచేత అంటే అప్పటికి తన భార్యను ఏదో విధంగా తాను కాపాడుకోవాలి. కాపాడుకోవడం కోసం వసుదేవుడు కంసుని ప్రార్థించాడు అన్నమాట. జై శ్రీకృష్ణ.